అక్కడ నుంచి రావడానికి నాకు సరిపోయింది, దోలు తీరిపోయింది. మ్యాక్స్ పరిగెత్తిపోతున్నాడు గాయస్. బయటకు వస్తావా రావా? ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే లాక్ చేసి చాలా రోజులు అయింది. సో నేను రోజైతే సమ్మర్ హాలిడేస్ కోసం ఇంటికి వచ్చాను అనమాట. సో ఇంటికి వచ్చి ఈరోజు వైజాగ్ వెళ్ళిపోతున్నా ఇంటి నుంచి. సో ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి వ్లాగ్ తీద్దామని అనుకున్నా. సో ఈ వీడియో చూసి లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్. ఓకే, కరెక్ట్గా 1 అయిందనమాట. 1 గంట అయింది. నేను ఇప్పుడు బయలుదేరానంటే సో వైజాగ్ వెళ్ళడానికి 8 అలాగ అయిపోయింది. ఎలాగైనా వెళ్ళాలి, అంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా ఎలాగైనా టైం అయిపోయింది, ఫాస్ట్గా వెళ్ళలేము. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యా. ఇంకా మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్నా కానీ సర్లే ఇంకా అక్కడ వెళ్ళినా ఏముంటుంది, ఇలాగ మండే నుంచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. సో మెల్లిగా వెళ్దాం అనేసి సో మెల్లిగా స్టార్ట్ అయ్యా. ఓకే, బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈ వీడియో మొత్తం చూడండి అండ్ చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ చేయండి గాయ్స్. ఇంకా మ్యాక్స్ గడ్ కూడా రెడీ అయిపోతున్నాడు అనమాట వైజాగ్ వెళ్ళిపోవడానికి. మ్యాక్స్ నువ్వు వైజాగ్ రావా? మ్యాక్స్ నువ్వు వైజాగ్ రావా? నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలా మ్యాక్స్? నువ్వు వెళ్ళిపో ఇంటి లోపల వెళ్ళిపో. ఇంకా మ్యాక్స్ గడికి బ్యాగ్లో ప్యాక్ చేసి మ్యాక్స్ గడికి మంచిగా బ్యాగ్లో పెట్టేసి అత్తి అది కింద పెట్టేది మ్యాక్స్ గడికి ఇక్కడ పెట్టేసి పెట్టుకెళ్ళిపోదాం మంచిగా. లేదు అక్కడ హెడ్ దగ్గర తక్కువ ఊడిపోతుందా దీనికి. సో మ్యాక్స్ గడికి అయితే రెడీగా పెట్టేసాం అనమాట వైజాగ్ వెళ్ళిపోవడానికి. మ్యాక్స్ గడి రెడీగా ఉన్నాడు. సరే అయితే 100 రూపీస్ వచ్చింది గాయ్స్. సరే సరే, నేను మళ్ళీ ఇప్పుడు వెళ్ళానంటే మరి ఒక్కసారి నాకు హాలిడేస్ ఇస్తేనే వస్తాను. నేను ఇప్పుడు ఇంకా రాను నెక్స్ట్. సరే గాయ్స్, నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను అనమాట మొత్తానికి. ఇక్కడ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యా, ఇంకా వెళ్ళిపోతున్నా. చాలా ఎండగా ఉంది. 1 గంట అయింది కరెక్ట్గా, 1:30 అవుతుంది. ఫస్ట్ ఇదిగో నాతో పాటు ఈ పెళ్ళికి వస్తున్నాడు. ఇన్ని మా అక్క వాళ్ళ ఇంట్లో దింపేసి నేను మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళాలన్నమాట. సరే అమ్మా, అయితే వెళ్తున్నాను. సరే అయితే బాయ్. సరే అయితే మరి బాయ్. కనబడతా తిననే అది బైకుటు దగ్గరలే. సరే మ్యాక్స్ పడిపోయింది గాయస్ కింద. మ్యాక్స్ గడ్ పడిపోయాడు. అయ్యో మ్యాక్స్ గడ్ పడిపోయాడు. అయ్యో ఘాట్ రోడ్లో మ్యాక్స్ పడిపోయి కిందకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంది అయ్యా. మ్యాక్స్ కూడా అయితే అస్సలు వైజాగ్ రావడానికి ఇష్టపడట్లేదు. మా ఇంటి వాతావరణం బాగా నచ్చేసింది అస్సలు. ఇది మా అమ్మతో వెళ్ళిపోతాను అంటున్నాడు. మ్యాక్స్ గడ్ మాత్రం అస్సలు వైజాగ్ అంటే వద్దంటున్నాడు. ఇంకా బ్యాగ్ నుంచి ఎప్పుడు పరిగెత్తి పారిపోదాం అంటే చూస్తున్నాడు. సో మొత్తానికి అయితే ఇక్కడికి దింపేశాను మా అల్లుడిని. వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఇక్కడికి దింపేసిన తర్వాత నేను ఇదిగో ఈ ఊరికి వచ్చాను అనమాట. మీ అమ్మ వాళ్ళకి ఒకసారి పిరు.
ఎక్కడికి వెళ్తావు మ్యాక్స్? ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? వెళ్ళిపో. అది చెత్త ఉంది అటెందుకు? మ్యాక్స్ బయటికి రా మ్యాక్స్. బాగాలేదు, నువ్వు అక్కడ ఎందుకు? చెత్త దగ్గర ఉంది, అక్కడ అంత చెత్త ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పు? ప్లేస్ ఇక్కడ కాదు, ఇదిగో చూడు. సో కోతులు అక్కడ ఉన్నాయి చూడు. ఇది చూడు మ్యాక్స్ ఎంత బాగుంది. అదిగో కొండల వైపు చూడు. అదిగో అటు చూడు ఎంత బాగుందో. మ్యాక్స్ చూడు మ్యాక్స్. తోక అది. Every night I'm haunted by the thought of you. If you need my love, call me and I'll step on you. And we can talk all night long. If you want this loving, then call me and I'll drive to you. And we can touch all night long. Just call me and I'll come through. Just call me and I'll come through. సో ఇక్కడ కాసేపు ఆగేసి కాసేపు కూర్చొని అలాగా కొంతసేపు ఆగిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను. మ్యాక్స్ గడిని పట్టుకొని చెప్తున్నాను. ఎందుకంటే మ్యాక్స్ కూడా ఫుల్గా నిద్రపోతున్నాడు. ఇక్కడ కాసేపు అలా కూర్చొని తర్వాత అప్పుడు మెల్లిగా బయలుదేరి వెళ్తా. చాలా వేడిగా ఉంది. ఎండ అయినా 4 అయినా కూడా ఇంకా ఎండ 4 కదా, 5 అయిపోతున్నా అసలు ఎండ తగ్గట్లేదు ఇంకా. If you need my loving, call me and I'll step on you. And we can talk all night long. If you want this loving, then call me and I'll drive to you. And we can touch all night long. Just call me and I'll come through. మ్యాక్స్ మీకు అన్న వదలాలంటే భయం. లాస్ట్ టైం కూడా ఇలాగే సేమ్. ఎక్కడ కొండ మీద ఎక్కిపోదామని ప్లాన్. ఇంకా కొండలో ఉన్న తొండలు మిందలు అన్నీ పట్టుకొని తినేద్దాం అనేసి పెద్ద ప్లాన్ వేస్తున్నాడు మ్యాక్స్ గారు. అందుకే పరిగెత్తిపోతాడు. మ్యాక్స్ గారికి కూడా వాటర్ ఇస్తున్నాను. మ్యాక్స్ గారు తాగుతాడో లేదో తెలీదు, బట్ చూద్దాం. దొంగల కొడుకు వాటర్ తాగకుండా పరిగెత్తిపోతాడేమో అని భయం నాకు. తాగమ్మా, వాటర్ తాగు. తాగదా? సరే అయితే పెట్టేయడం మంచిది. ఎందుకు వాటర్ తాగినప్పుడు వాటర్ తాగంటే And we can talk all night long. Just call me and I'll
ఫైనల్గా ఘాట్ రోడ్ అయితే దిగేసా. అమ్మ అక్కడికి వచ్చి రావడానికి నాకు సరిపోయింది, దోలు తీరిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఒక 2-3 అవర్స్ పట్టిద్ది వైజాగ్ అయితే. 3 అవర్స్ మ్యాక్సిమం అయితే 3 అవర్స్. ఇంకేంటంటే ఇక్కడ నుంచి పర్లేదు, రోడ్డు సింపుల్గానే ఉంటుంది. కొంచెం రోడ్డు పర్లేదు. ఇంతకుముందు అయితే రోడ్డు బాగోలేదు, బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు వైజాగ్ ఒక 3 అవర్స్లో. మా ఊరు దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే చాలా కష్టం, ఎందుకంటే అసలు రోడ్డు సరిగ్గా బాగోదు అనమాట. ఇంకా నేను మ్యాక్స్ గడు వెళ్ళిపోతున్నాం. మ్యాక్స్ గడేమో ఫుల్గా పడుకుంటున్నాడు బ్యాగ్లో. ఇంకా మ్యాక్స్ గడేమో పడుకుంటున్నాడు. వాటర్ తాగమంటే వాటర్ తాగుడు మ్యాక్స్ గడు. ఇంకా ఏం చేస్తాం, అక్కడ వాటర్ తాగమని దించానా, అక్కడ దించితే అసలు ఉండట్లేదు, పరిగెత్తిపోతున్నాడు. ఇంకా సరే అని మళ్ళీ లోపల పెట్టేసాం మ్యాక్స్ గారిని. మామిడి పళ్ళు ఉంటాయేమని మామిడి పళ్ళు తీసుకుందాం అనుకుని మామిడి చెట్టుకు వస్తే ఇక్కడ మామిడి పళ్ళు కాదు కదా, అసలు మామిడి కాయలే లేదనుకుంటా. మామిడి పళ్ళు కాదు, మామిడి కాయలు కూడా నాకు కనిపించట్లేదు. నేను అనవసరంగా దిగినట్టుంది, నేను తినే టైం వేస్ట్ చేసుకుందా అన్నట్టుంది, వెళ్ళిపోకుండా తొందరగా. మామిడి పండు అనుకుని వస్తే ఇక్కడ తాటిపర్తి అంట గాయస్. ఇక్కడికి వచ్చా, ఈ తాటిపర్తి అనే ఊరి దగ్గరికి వచ్చేసా. ఇంకా ముందుకు వెళ్ళాలి చాలా దూరం. వచ్చే టైంలో ఏంటంటే పోవరం దగ్గర ఆగాను అనమాట, టీ తాగి చదువుదామని. ఇంకా టీ తీసుకుంటే మ్యాక్స్ గడిగా వాసన చూసుకున్నాడు. అప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడు బయటకు వచ్చి పరిగెత్తిపోదామా అని మ్యాక్స్ దగ్గర ఇంకా చూస్తూనే ఉన్నాడు. ఒకసారి బయటకు వచ్చి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా మ్యాక్స్ మొత్తానికి ఫైనల్గా అయితే వైజాగ్ రీచ్ అయిపోయాను అనమాట. అమ్మ అక్కడ నుంచి రావడానికి సరిపోయింది, నాకు బాగా అలసిపోయాను. మా మర్రిపాలెం దగ్గర ఉన్న ఇక్కడైతే ఇక్కడ ఆగి వీడియో తీస్తున్నా. ఫైనల్గా అయితే వైజాగ్ రీచ్ అయిపోయాను. కళ్ళు అయిపోయాయి అనమాట. అక్కడి నుంచి రావడానికి నాకు కళ్ళు మండిపోతున్నాయి.